సో అతను ఎప్పుడో 27 ఏళ్ళ నాడు జరిగింది, 27 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం వీళ్ళ స్నేహం. ఇది జరిగింది 27 ఏళ్ల క్రితం. ఈనాడు ఏం పీకావు నువ్వు? నీకు అందరూ తెలుసు అంటున్నావు. వాడు తెలుసు, వీళ్ళు తెలుసు, కొరవాణి తెలుసు, ఆ డిస్ట్రిబ్యూటర్ తెలుసు, ఈ ప్రొడ్యూసర్ తెలుసు, అందరు ఇండస్ట్రీలో ఉన్న అందరు పెద్ద పేర్లు చెప్పాడు. ఇంతమంది ఉన్నప్పుడు 27 ఏళ్ళుగా నువ్వేం ఊరుకుని ఏం పీకావు? వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నావు? రాజమౌళి అనేవాడు కూడా అంతర్జాతీయ స్థాయి మనిషి. సో ఈ అంతర్జాతీయ స్థాయి మనిషి కనుక మనం బుర్ర తెలితే ఏంట్రా ఏమైందిరా నీకు, ఏమైంది, ఏం కావాలి చెప్పు నువ్వు అని పాత స్నేహితునే కదా బుర్ర చేసి దగ్గర తీసుకుంటాడు. ఏదో మనకేదో గిట్టుబాటు అవుతుంది. డైరెక్ట్గా నేను సూసైడ్ చేసుకుంటాను, చేసాడా? చేసుకున్నాడా? చేసాడా? సూసైడ్ నోట్ ఎప్పుడు వస్తుంది? ఇగో నోట్ టేబుల్ మీద పెట్టి చనిపోయిన తర్వాత వస్తుంది కదా. ఇక చచ్చిపోతానని బెదిరింపు తప్పితే, బ్లాక్ మెయిలింగ్ తప్పితే నువ్వు చచ్చిపోయేవాళ్ళు. అందులో కూడా మెన్షన్ చేశాడు, నేను బ్లాక్ మెయిల్ చేస్తున్నాను అనుకోవద్దు అలా అంటాడు. వీడియో చేసిన తర్వాత చనిపోయాడు. చచ్చిపోయాడు మరి 24 గంటలు ఎందుకు రాసి వీడియో చేసి 45 గంటలు అయింది, రావలేదే.